నమస్కారం. బీఆర్కే న్యూస్ సమర్పించు ఆధ్యాత్మిక వాహిని ధనుర్మాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అయితే ధనుర్మాసానికి సంబంధించి ఎటువంటి ధర్మ సందేహాలున్నా వాటిని నివృత్తి చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ తెంబల్లి దినకర శర్మ గారు, అలాగే బ్రహ్మశ్రీ సవితాల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మరియు బ్రహ్మశ్రీ భైరవ భొట్ల వివేక శర్మ గారు. మరి ధనుర్మాసం సంబంధించి పూజా విధానం ఏ విధంగా చేయాలి, నియమాల గురించి ఎటువంటి సందేహాలున్నా మీ సందేహ నివృత్తికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే శర్మ గారు మీకు సమాధానం ఇస్తారు. మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను వీరు ముగ్గురిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ మాతాపితృగురుజనారవిందాభ్యాం నమః. బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి, అలాగే బీఆర్కే ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శుభ ధనుర్మాస ఆసీఫ్ పరంపరలు. శాస్త్రి గారు, అమ్మా, మనకి ఎన్నో మాసాలు ఉన్నాయి. అయితే ఒక్కో మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మొన్నే కార్తీక మాసాన్ని ఎంతో వైభవపేతంగా జరుపుకున్నారు. అది అయిపోయిన తర్వాత ధనుర్మాసం వచ్చింది. అసలు ఈ ధనుర్మాసం అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్నమ్మా. ధనుర్మాసము అనగానే మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడమే. అంటే 12 మాసములు కూడా ఆధ్యాత్మికతతో మేళవించబడినటువంటివే. అందులో ఈ మాసం గొప్పది, ఆ మాసం ఏదో తక్కువది అని చెప్పడానికి లేదు. అందున మొన్నటి వరకు మీరు అన్నట్టుగా కార్తీక మాసంలో చాలా విశేషంగా శివారాధన చేశాం. అవును. ఈ మాసంలో విష్ణు ఆరాధన, ఉదయాన్నే లేవడం, ప్రాతకాలంలోనే స్వామికి భోగ అలంకారములు చేసుకోవడం, అద్భుతంగా ప్రకృతి అంతా కూడా సమాయత్తమై ఉంటుంది. ధనుర్మాసము అనగానే ఆ మాసంలో ప్రేక్షకులకి ముఖ్య సూచన ఏంటంటే, మీరు తెల్లవారుజామున లేవండి. నేను చెప్తున్నది మీకు అర్థమైపోతుంది, శరీరానికి పట్టేస్తుంది. ఎలా పడుతుంది అంటే, ఆ ఉదయాన్నే లేచినటువంటి ఆ ప్రభృతి, ఆ ఆనందము, మనస్సుకి మనం చెప్పుకోవాలంటే ఓంకారం అనేటటువంటి తనువుని జీవాత్మ అనేటటువంటి ధనువుతోటి, ఈ తనువుని ధనువుతో సంధించి విడిచిపెడితే పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి మాసమే ధనుర్మాసం. ఎందుకంటే మీరు ధనుర్మాస విశిష్టత అన్నారు కదా, ఈ ధనుర్మాసంలో ఉదయకాలంలో లేచి, అసలు ధనుర్మాసం అనగానే విష్ణు ఆరాధన ప్రత్యేకంగా చెప్పబడింది. అందులో ఈ ధనుర్మాసంలో మరో విశేషం తిరుప్పావడ సేవ. తిరుప్పావై అంటే అమ్మ ఆండాళ్ళు విష్ణువుకి సమర్పించినటువంటి 30 పాశురములను జపించటము. ఇది ఒక తపశ్శక్తి. కుండలిని జాగృతం చేసి పరమాత్మలో ఐక్యం చేసుకోవటమే ఈ యొక్క ధనుర్మాస విశిష్టత. ఎందుకంటే శివారాధన చేయటం వలన శరీరము సమాయత్తమవుతుంది చన్నీటి స్నానాలతోటి. ఈ తెల్లవారుజామున, ఆ మాసంలోనూ తెల్లవారుజామున లేచాం, కానీ ఈ మాసంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే చలికి శరీరం అంతా కూడా ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురవుతుంది. తద్వారా ఆ ఉదయకాలంలో మొన్నటిదాకా పండో కాయో నివేదనం, ఈ మాసం వచ్చేటప్పటికి విశేషమైన వేడివేడి పొంగళ్ళు, దద్దోజనములు, ఇవన్నీ కూడా భోజనాలు విష్ణువుకి కైంకర్యం చేయబడతాయి. అవి ప్రాతకాలంలో స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదాలని స్వీకరించి శరీరమును, ఈ తనువుని విష్ణువులో ఐక్యం చేయటానికి ఉద్దేశించబడినటువంటి మాసం ఏదైతే ఉన్నదో ఆ మాసము విష్ణు మాసంగా కీర్తించబడేటటువంటి ఈ మాసం. ఈ ధనుర్మాసంలో మరో విశేషం, ప్రత్యేకించి పుష్పములు, సుగంధభరితమైనటువంటి పుష్పములన్నీ కూడా పూసేటటువంటి మాసం. ఈ పుష్పాలతో విష్ణువుని ఆరాధన చెయ్యటం వలన ఆ మంచుతో కప్పబడినటువంటి పుష్పములు, సుగంధభరితమైనటువంటి పుష్పాలన్నీ కూడా ఆ మూర్తిమత్వం దగ్గర చేరి మూర్తి నుంచి వచ్చేటటువంటి దైవీ తరంగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్విగుణమై గొప్పదైనటువంటి 100కి 100% ఫలితం ఏదైతే ఆ మూర్తిమత్వం ఉందో విష్ణుమూర్తి, ఆ మూర్తిలో ఉన్నటువంటి తేజస్సు మనలో ప్రవేశించి ఆధ్యాత్మికతగా శరీరము మనస్సు కూడా పవిత్రమై విష్ణుపాదముల చెంత చేరడానికి. పూర్వం ఏవేవో అనేకమైనటువంటి అమంగళములు చేసి ఉంటుంది శరీరం, అనేకమైనటువంటి ఈతి బాధలకి గురై ఉంటుంది. ఇవన్నీ దూరమై విష్ణు సాహిత్యం చేరడానికి అద్భుతమైనటువంటి మాసంగా కీర్తించవచ్చు. ఓకే. అలాగే
బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ధనుర్మాసంలో ఇప్పుడు విష్ణువే గుర్తు వస్తూ ఉంటారు ధనుర్మాసం అనగానే, కానీ ధనుర్మాసంలో ఏ ఏ దేవతలను పూజించాలంటారు? ముఖ్యంగా విష్ణుమూర్తిని పూజిస్తారు. మనం కార్తీక మాసంలో మొన్నటిదాకా శివకేశవులు ఇద్దరిని పూజించాం. తర్వాత మనం ఈ మార్గశిర మాసం వచ్చేసరికి అంటే మాసానం మార్గశీర్షేణ అన్నారు. ఈ మార్గశిర మాసం విష్ణువుకి అత్యంత ప్రాధాన్యమైనది. విష్ణుమూర్తిని పూజిస్తూ అలాగే తిరుప్పావే చెప్పుకుంటూ తర్వాత గోదా కళ్యాణం అని ఒక కళ్యాణం చేస్తారు. ఈ ధనుర్మాసంలో విశేషంగా చేసేది విష్ణుమూర్తికి మాత్రమే పూజలు ఎక్కువగా చేయాలి. విశేషమైన దగ్గర గురువుగారు చెప్పారు, మన గురువుగారు విష్ణు అలంకార ప్రియ, ఆయనకి మనకి సువాసన అయినటువంటి పూలన్నీ కూడా, అలాగే మనం ఒంటికి పూసుకుంటూ ఉంటాం సెంటు కానీ అత్తరు కానీ, అలాగే విశేషమైనటువంటి సువాసన వచ్చేటువంటి పువ్వులన్నీ కూడా ఆయనకి పూజ చేస్తే ఆయన వాటికి ఎంతో ఆకర్షితవుతాడు. తర్వాత దానికి తగ్గట్టుగా మనకి అనుగ్రహం దొరుకుతుంది, ఫలితాలను కూడా చక్కగా ఇస్తారు ఆయన. చాలా బాగుంది. వివేక్ శర్మ గారు, అంటే ధనుర్మాసం మార్గశిర మాసం ఒకే నెలలో వస్తాయా అంటే కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మనకు ధనుర్మాసంలో అంటే మనకి సూర్యుడు ధనుర్మాసంలో ధనుర్రాశిలో వస్తాడు కాబట్టి మన ధనుర్మాసం అని చెప్తాం. మనకి శ్రీకృష్ణ భగవత్పాదు వాళ్ళు ఏం చెప్పారంటే మాసాన మార్గశీర్షాన ఋతువున కుసుమాకర అని మనకి చెప్పారు. అంటే మార్గశీర్షంలో నేనే, వసంత ఋతువు కూడా నేనే అని శ్రీ మహావిష్ణు మనకి చెప్పారు. దాని తర్వాత మనం మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి తిరుపావళి కానీ విష్ణుమూర్తి ఆరాధన చాలా చేస్తాం. అందుకనే ఆ మాసంలో మనం అది చేసుకోవచ్చని చెప్పారు మనకి పెద్దలు. అలాగే శాస్త్రి గారు, మీరు అంటే ధనుర్మాసానికి ఇతర మాసాలకి తేడా ఏంటండి, వ్యత్యాసం ఏంటి? ధనుర్మాసానికి ఇతర మాసములకు వ్యత్యాసం ఏంటి అంటే ధనుర్మాసంలో చేసేటటువంటి కృత్యములు వేరు, మిగతా మాసములలో చేసేటటువంటి కృత్యములు వేరు. ధనుర్మాసం అనగానే పూర్వంలో సామాన్య మాసములలాగే ఇది కొనసాగేది, కానీ దీనికి ప్రత్యేకంగా ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ధనుర్మాసంలో పూర్వంలో మనది వ్యవసాయాధారితమైనటువంటి దేశం. అవును. అందువల్ల పంటలు చేతికొచ్చేటటువంటి సమయం, కొన్ని చోట్ల కోతలు అయ్యేటటువంటి సమయం. ఈ సమయాన్ని అనుసరించి కుటుంబాలన్నీ కూడా ఒత్తిడితో ఉండేవి. పంట ఇంటికి చేరాలి, వర్ష ఆధారమైన ప్రాంతాలు కానీ లేదా వర్షం విస్తారంగా ఉండే జిల్లాలు కానీ ఉండేవి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో కళ్ళాల్లో వర్షం ధాన్యం ఉండేది. ఇవన్నీ ఆ ఇంటికి చేరే వరకు కూడా రైతు కుటుంబం అంతా కూడా చాలా ఒత్తిడితో కూడినటువంటి వ్యవహారం నడిచేది. అందువల్ల పరిపూర్ణంగా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండడం వలన ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, ధాన్యం ఇంటికి చేరదేమో అనే భయంతో వాళ్ళు ఏ విధమైన పని పెట్టుకునేవారు. ఎందుకంటే ఆ సంవత్సర ఆధారం అంతా కూడా ఆ మాసంలో ఇంటికి చేరాలి, సంవత్సరం అంతా పోషించబడాలి కుటుంబం అంతా కూడా. అందువల్ల ప్రతి కుటుంబము ఇదే వ్యావృతిలో ఉండేది. దానితోటి ఈ మాసమంతా కూడా వాళ్ళు ఈ కోతలు చేరడం లేదా కోతలుకి రావడం చేలన్నీ కూడా, అందువల్ల ఆ ఒత్తిడితో ఉండి ఆ ఒత్తిడిని నివారణకు విష్ణు ఆరాధన విపరీతంగా చేయటం వలన విష్ణువు వ్యాప్నోతీతి విష్ణువు అన్నారు. వ్యాపించబడేవాడు, సర్వవ్యాపకత్వం పొందినటువంటి వాడు. అందువల్ల ఆ విష్ణువుని విశేషంగా ఆరాధన చేసి ఇంద్రుణ్ణి శోధన చేయడం. ఆ ఇంద్రుడు పర్జన్యుడు, ఈ వర్ష ఆధారమైనటువంటి దేవతలు కనుక వీళ్ళని ఆరాధన చేయడం వలన, అర్చన చేయటం వలన సకాలమునకు పంట యోగంగా క్షేమంగా ఇంటికి చేరడానికి విశిష్టమైనటువంటి మాసంగా, విష్ణు మాసంగా కీర్తించబడేటటువంటి మాసము అని చెప్పబడింది. ప్రధానంగా ఇక్కడ ఈ వ్యవసాయ ఆధారిత క్షేత్రం కనుక, దేశం కనుక ఇక్కడ ఆధారమైనటువంటి ఆ పంట ఇంటికి చేరకపోతే ఆ సంవత్సరం అంతా ఉపవాసాలతో జీవితం గడపాలి, లేదా ఎవరినన్నా దేహి అని యాచించాలి. అందువల్ల రైతాంగ వారీగా వీళ్ళందరూ కూడా విష్ణువుని ఆరాధన చేస్తూ ఏ ఒత్తిడికరమైనటువంటి పనులు, ఏ విధమైన పనులు పెట్టుకునేవారు కాదు. ఈ పంటలు చేతికి వచ్చాక అది అమ్ముకోవడమో, లేదా పూర్వంలో బట్వాడా బార్టర్ సిస్టమ్ అనేది ఏదో ఉండేది, పూర్వం పెద్దలు చెప్పారు.
ఈ వస్తువుని తీసుకుని వాళ్ళు కొంత వాళ్ళకి సంబంధించినటువంటి అపరములు అవి కొనుక్కుని సంసిద్ధం చేసుకుని మాఘమాసం నుంచి వివాహాలకి ఉద్యమించేవారు. ఒకవేళ ఆ మాసం కొంచెం వివాహాలు కుదరలేదనుకోండి, మళ్ళా ఉగాది వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామనవమి కళ్యాణం అయిన తర్వాత వివాహ పర్యంతం నడిచేది. ఇలా ప్రత్యేకించి శూన్యమాసమనో ప్రత్యేకించి వివాహాలు చేయకూడదనో లేదు. కానీ విష్ణు ఆరాధన చేయటం వలన ఈ మాసములో రక్షించబడడానికి, ఇప్పుడు మనం ఉన్నాం, కొందరికి ఏదో ఒకటి ఇష్టం, పుష్పాలంటే ఇష్టం, కొంతమందికి ప్రయాణాలంటే ఇష్టం, కొంతమందికి పులిపిష్టం, ఎవరిష్టం వాళ్ళది. అలాగే భగవత్తత్వమునకు కూడా ఏ మాసములో ఏ ప్రకారంగా అర్చన చేస్తే ఆ ఫలితమును విశేషంగా అందేసుకోవచ్చు అనేది ఋషి సంప్రదాయంలో వేద ప్రమాణంలో చెప్పబడింది. దీనిని అనుసరించి ప్రతి జీవి కూడా బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణముల వారు కూడా విశేషించి ఈ అర్చన చేస్తే ఈ ఫలితం వచ్చేస్తుందపా, అందువల్ల ఈ అర్చన చెయ్యండి, విశేష ఫలితం. మీరు ఏది పొందాలన్నా ఆదిత్యం అంబికా విష్ణుగణనాథం మహేశ్వరం అని పంచాయతన అర్చన పెట్టారు వాళ్ళు. ఈ 5 దేవతలకి కూడా షణ్మతాచార్య స్థాపకులైనటువంటి పరమాచార్యుల వారు దీనిని నిర్దేశించి ఈ ప్రకారంగా అర్చన చేస్తే తత్ఫలితాన్ని విశేషంగా పొందవచ్చు మీరు అని ఆ మాసంలో ఈ ప్రకారంగా విష్ణు ఆరాధన చేయడం వలన, ఈ నివేదనలు పెట్టడం వలన ఈ పుష్పములు, ఈ పత్రులు, తులసిపత్రి పత్రం పుష్పం ఫలంతోయం భగవద్గీత చెబుతోంది. ఎంత అద్భుతం అండి! ఈ సనాతన ధర్మంలో ఉండినటువంటి సొబగు, సౌలభ్యత ఇక వేరే చోట మనం కనపడదండి. ఇంకో ధర్మమే లేదు మనకి, సనాతన ధర్మమే. అందువల్ల ఈ సనాతనంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే పత్రం పుష్పం ఫలంతోయం, గొప్పదైన యోగభోగములు, బంగారు ఆభరణములు, బంగారు పుష్పాలు, విశేషమైనటువంటి అలా ఏమీ అవసరం లేదు. దొడ్లో ఉన్నటువంటి తులసి, నదిలో ప్రవహించే నీళ్లు, ఓ చెట్టునున్న పుష్పం పట్టుకెళ్ళి సమర్పణ చేయండి, ఆ తెల్లవారుజామున అనుగ్రహించేస్తాను స్మా అని చెబుతోంది వేదం. అందువల్ల సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో అనేకమైన యోగ భోగములు, మనకి ఏం కావాలంటే అది పొందేయచ్చండి ఈ మాసంలో. అందువల్ల మనం ఈ కోరికతోటి ఏదో ఒక కామితం, ప్రతి మానవుడికి ఏదో ఉంటుంది, ఆరోగ్యమనో ఐశ్వర్యమనో సంతానానికి మంచి జీవితమనో ఉంటుంది కదా, దానిని అనుసరించటానికి, దానిని పొందటానికి సులభమైనటువంటి మార్గం ఏంటంటే విష్ణు ఆరాధన. చాలా గొప్పగా చెప్పారండి శాస్త్రి గారు. బాలసుబ్రహ్మణ్యం శాస్త్రి గారు, ఇప్పుడు మీరు వచ్చేసి ఇప్పుడు తిరుప్పావై అని వింటూ ఉంటాం. ధనుర్మాసంలో ముఖ్యంగా ఆ పేరు వింటాం, ఆ పాసురాలు కూడా వింటూ ఉంటాం. గోదాదేవి ఆ తిరుప్పావై చేసి స్వామివారిని, అంటే వారిలో ఐక్యం అయిందని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి, అది నిజాలే, పురాణాలు. అయితే తిరుప్పావై అంటే ఏంటి, ప్రత్యేకించి తిరుప్పావై అంటే ఏంటి అసలు? మార్గశిర మాసంలో స్వామిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా విష్ణుమూర్తి ప్రీతికరమైనవి. నాకంటే కూడా మన గురువుగారు దినకరప్ప గారు బాగా వివరించి చెప్తారు, ఒకసారి వినండి. అంటే శాస్త్రి గారు, తిరుప్పావై ప్రతి ఒక్కరూ పఠించాలా అండి ఈ మాసంలో? అసలు తిరుప్పావై విశిష్టత చెప్పండి. అమ్మా ఆండాళ్ళు సాక్షాత్తు గోదా, ఆవిడే లక్ష్మి. ఆవిడ తమిళనాడులో శ్రీరంగ క్షేత్రంలో అధివసించిన ఆ తల్లి ఓ బ్రాహ్మణుని ఇంట లక్ష్మీ రూపంగా జన్మించింది. ఆవిడ అనేకమైన శుభమంగళములు ఎలా పొందవచ్చు, కన్యలు, వివాహం కాని యువతులు, అలాగే ఏదైనా ఒక కోరికతో, ఏమీ కోరికలు లేకుండా నిష్కామంగా కూడా ఈ అర్చన చేసి సులభతరంగా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చో మనకు అతి సులభంగా చెప్పినటువంటి తల్లి. అందమైన మాలలు కట్టడమే ఆ పిల్ల పని. ఏమండి, అలా మాలలు కట్టి ఆవిడ ఆయననే తన భర్తగా ఊహించుకుంది, శ్రీరంగనాథుడిని ఊహించుకుని ఈ మాల ధారణ ఆవిడ ధరించి తను ఒక దర్పణంలో చూసుకుని అద్దంలో తను ఎలా ఉన్నాను, ఇది ఈ మాల ఆ మెడలో అలంకారం చేసుకుని విష్ణువుకి కూడా తను అలంకారం చేసినట్టుగా భావన చేసి ఇది పట్టుకెళ్ళి ఆయనకి అలంకారం చేసేది. ఇక్కడ అనేక కథలు ఉన్నాయి. ఆ కథలలో ఒక ప్రముఖమైన చిన్న విషయాన్ని చెప్పేసి ముందుకు వెళదాం. ఆవిడ ఎంత సూక్ష్మగ్రాహి అంటే విష్ణువు యొక్క హృదయాన్ని కొల్లగొట్టడానికి, దోచెయ్యటానికి, వశం చేసుకోవటానికి ఎంతటి సులభ మార్గాన్ని అనుసరించింది అంటే, ఒక తులసీ దళాన్ని సమర్పణ చేస్తే కోటాను కోట్ల ఫలితాన్ని పొందవచ్చు అని మనకు అనేక మంది ఋషి సంప్రదాయంలో చెప్పిన వాళ్ళు ఉన్నారు.
విష్ణు కథలలో ఉన్నాయి. కానీ ఆవిడ ఇంకా దగ్గరగా ఏ సమయంలో అంటే మీకు ఇంత మొట్టమొదటి చెప్పుకున్నాం మనం, ఈ సనాతన ధర్మంలో ఏ సమయంలో, ఏ రోజులలో, ఏ మాసంలో ఎక్కువగా ఏ దేవతని పట్టుకుంటే సులభగ్రాహకత, ఈ శరీరానికి ధన్యత కలుగుతుందో ఆవిడ వలన మనం గ్రహించవచ్చండి. అంత అద్భుతంగా ఆవిడ ఈ మాసంలో ఆ తెల్లవారుజామున లేచి విష్ణుకీర్తన చేసి, విష్ణువుని అర్చన చేసి, తనే విష్ణువుగా భావన చేసి, తన తనువే విష్ణువుగా భావన చేసి ఆవిడ స్వామిని సులభ సాధ్యం చేసుకున్నటువంటి మహాతల్లి. అలాంటి తల్లి తను రోజుకొక పాశురాన్ని, ఒక పాట అనుకోండి, ఒక ఆటలా అనుకోండి, ఆ 16 ఏళ్ల ఆ తల్లి శ్రీరంగనాథుడి పైన రచించినటువంటి పాశురములను మనం వినడం కానీ, చదవటం కానీ, లేదా ఎవరైనా చదువుతుంటే దానిని మనం కూడా ఒడంబడి వాళ్ళతో పాటు ప్రయాణం చేయటం వలన ఇవి ఏమీ కాదు. శ్రీ విష్ణవే నమః అని చెప్పి శ్రీరంగనాథుడితో కూడినటువంటి ఆ అండాళ్ళమ్మ వారిని ఇంట్లోనే, పూజామందిరం ఆలయాలకు వెళ్ళలేకపోతున్నాం, ఇంట్లోనే ఆ శ్రీరంగనాథుడి యొక్క విశేష విగ్రహాన్ని కానీ లేదా ఒక చిత్రపటాన్ని కానీ పెట్టుకుని ఈ తిరుప్పావై వింటో, ఈవేళ చాలా మాధ్యమాలు వచ్చేసాయి, అనేక సెల్ ఫోన్లు అవి వచ్చాయి కదా, దాంట్లో ఈ తిరుప్పావై వింటో ఒక దీపం చక్కగా వెలిగించి ఆ తెల్లవారుజామున తులసి సమర్పణ. ఈవేళ మనం ప్రపంచం ముందుకు పరిగెడుతోంది. ఆ పరిగెట్టడంలో ఆలయానికి వెళ్ళి అక్కడ కొంత సమయాన్ని వృధా చేసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో కొంతమంది ఉన్నారండి. అంటే ఇక్కడ ఈ మాట తప్పేమో, ఎందుకంటే సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ఆలయమే మూలంగా ఉన్నటువంటిది సనాతనం, అందువల్ల ఆలయ పోషణ కూడా ఉండాలి. అందువల్ల ఈ మాసం అంతా కూడా ఆలయానికి విడితే వచ్చేటటువంటి ఫలితం ఎంతటిదో విశిష్టత అసలు దాన్ని వివరించడానికి కూడా సాధ్యం కాదు. అందువల్ల ఈ మాసంలో ఎవరైతే ఆలయానికి వెళ్ళి విష్ణువుకు తులసీమాల సమర్పణ చేస్తారో, చాలా తేలికటి మార్గం కదండి, ఒక దీపాన్ని సమర్పణ, ఆవునేతి దీపాన్ని సమర్పణ చేస్తారు, లేదా ఒక మంచి పుష్పాలు, సుగంధభరితమైనటువంటి పుష్పాలు ఏమి ఉన్నాయో అవి పట్టుకెళ్ళి సమర్పణ చేయటం. మొల్ల పూలండి, జాజి పూలండి, సన్నజాజులు, విరజాజులండి, వీటిలలో ఏవైనా సరే, లేదా ఒక తామర పుష్పం. విష్ణువారాలు చాలా ఉన్నాయి ఇందులో, ఏకాదశులు ఉన్నాయి ఏమండి, ముక్కోటి ఏకాదశి రేపు రాబోతోంది, ఇలాంటివి అనేక ఉన్నాయి. వీటిలలో ఆ మాసంలో ఈ పుష్పాలు పట్టుకెళ్ళి సమర్పణ చేయటం వలన అతి సులభంగా ముముక్షత్వాన్ని పొందటానికి, మన కోరికను మనం నెరవేర్చుకోవడానికి చాలా ఈతిబాధల్లో ఉంటాడు ప్రతి మానవుడు కూడా. మానవ జీవితము అంటేనే అప్ అండ్ డౌన్స్, వెలుగు చీకటిలు, వీటిని ఛేదించి ఈ మహాసముద్రాన్ని ఈది ఆవలి తీరం చేరడానికి అత్యంత సులభమైనటువంటి మార్గం ఏదైనా ఉంటే అది మార్గశిర మాసం. శాస్త్రి గారు, అంటే ఈ ధనుర్మాసంలోనే తిరుప్పావై పఠించాలంటే ఇంకెప్పుడైనా పఠించవచ్చా? అంటే ఏ వర్ణముల వారైనా పఠించవచ్చా? అద్భుతం. అసలు ఆవిడ పుట్టకనే బ్రాహ్మణత్వంలో పుట్టింది. బ్రాహ్మణో స్యముఖమాసీత్. ఇక్కడ వేదం చెబుతున్నటువంటి మంత్రాన్ని మనం అనుకుంటే ఈ 4 వర్ణముల వారు ఆయా అంగముల నుంచి ఉద్భవించారు అని చెప్పబడుతోంది. అప్పుడు ఈ పాదాది శిరఃపర్యంతము కూడా, పాదాది శిరఃపర్యంతము ఈ శరీరాన్ని మోసుకు వెళ్ళేది ఏదైతే ఉందో అవి పాదములు. ఆ వర్ణం నుంచి కాళ్ళ దగ్గర నుంచి శరీరం శిరస్సు వరకు కూడా సమస్తము కూడా ముఖ్యమైనటువంటి అంగములే. ఇందులో కాళ్ళక్కర్లేదండి, తల ఒకటి ఉంటే సరిపోతుందంటే, ఈ తల ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా వీక్షించాలంటే కాళ్ళు ఉండాలి కదండి. అంటే ఇక్కడ 4 వర్ణముల వారు కూడా ప్రాధాన్యత సంతరించుకున్న వారే. ఇందులో ఏ వర్ణము ఉన్నతమైనది కాదు, ఏ వర్ణము తక్కువైనది కాదు. కాకపోతే ఉద్భవించిన గతి ఏమంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, పాదాల నుంచి ఉద్భవించడం ఏంటండి శూద్రులు, బ్రాహ్మడేమో అక్కడి నుంచి ఉద్భవించే క్షత్రియుడి. ఇప్పుడు కడుపులో నుంచి శిరస్సు పిండం ఉద్భవిస్తోంది, ఇది కళ్ళలోంచి ఉద్భవించవచ్చు కదా. దానికి ఏం చెబుతున్నాం మనం? గర్భంలోంచి ఉదయిస్తున్నటువంటిదే. ఏ జీవికైనా సరే గర్భంలో నుంచే ఉదయిస్తోంది కదా పిండము. అంటే ఇది కాళ్ళలోంచి ఉద్భవించవచ్చు కదా. అక్కడ వేదం చెప్పినటువంటి మాటకు ప్రమాణం ఏంటంటే అక్కడ పుట్టినటువంటి జీవి ఈ ప్రకారంగా చేయడం వలన అతి సులభ గ్రాహికత్వం చెందవచ్చు. అలా
4 వర్ణముల వారు కూడా విశేషించి విష్ణు ఆరాధన. ఇంకా సూక్ష్మం చెప్పనండి, ఈ వర్ణాలలో ఒక్కొక్క వర్ణమునకు ఒక్కొక్క బరువు ఇచ్చిందండి. ఇందులో బ్రాహ్మణ వర్ణమునకు విపరీతమైన బరువు ఇచ్చేసింది. తల కొన్ని వేల ఆలోచనలను తలలో పెట్టుకోవాలి. ఇది ఏమండి, బాహువులతోటి చాలా శ్రమపడాలి, ఊరువులతోటి చాలా శరీరాన్ని మొయ్యాల్సి వస్తుంది. అంటే ఇదంతా మనం ఆపాదించుకుంటే పాదములతోటి ఈ శరీరం మొత్తం మొయ్యాలి. అంటే ఎవరికి ఉండేటటువంటి విభాగము వారికి ఏర్పరిచారండి. ఇందులో చాలా సూక్ష్మంగా విష్ణువు అని కీర్తించుకుంటే చాలండి, ఈ తిరుప్పావై చదవాల్సిన పని లేదు. ఆ ఆండాళ్తో సమేతంగా ఉండినటువంటి విష్ణువుని, శ్రీరంగధాముణ్ణి, శ్రీరంగనాథుణ్ణి ఒక్కసారి నమస్కృతులైతే చాలండి, ముముక్షత్వాన్ని పొందేయచ్చు అన్నారండి. అంటే ఇక్కడ 4 వర్ణముల వారికి కూడా సమప్రాధాన్యత ఇచ్చినటువంటిది. ఇందులో ముఖ్యంగా స్త్రీలకు ప్రప్రథమ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ధర్మం ఏదైనా ఉంటే అది సనాతన ధర్మం. అందువల్ల ఈ సనాతన ధర్మానికి కోటాను కోట్ల సార్లు వందన మందారములు సమర్పించుకుంటా. శాస్త్రి గారు, అమ్మా, మీరు ఇప్పుడు 4 వర్ణం, నేను ఏ వర్ణం వారిని పఠించవచ్చు అన్నాను, కానీ ఏ వర్ణం వారు కూడా అసలు కొంచెం కూడా బాధపడకుండా చక్కగా చెప్పారు. అంటే పాదాల నుంచి శూద్రులు అనగానే ఎవరైనా మేము కింది స్థాయిలో ఉంటామా అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు, కానీ సర్వం బాధ్యతలు కూడా ఆ పాదాల్లో మోస్తూ ఉంటుందని చెప్పి, అంటే ఎవరు తక్కువ కాదని చెప్పారు. చాలా గొప్పగా వివరించారు. అలాగే వివేక్ శర్మ గారు, నియమాలు అంటూ ఏంటో తెలిస్తే పూజా విధానం చాలా చిత్తశుద్ధితో చేయొచ్చు, అలాగే పూజా ఫలం కూడా అలాగే ఉంటుంది. కానీ నియమాలు ఏంటో తెలియకపోతే సగం సగం తెలుసుకుని చేస్తే దోషాలు వస్తాయేమో అని చెప్పి ఓ మాసంలో పఠించాల్సిన పూజకు కూడా చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు. తెలియకపోవడం భయం కూడా కావచ్చు. అయితే ఈ ధనుర్మాసంలో ఎటువంటి నియమాలు ఆచరించాలి? ఈ ధనుర్మాసంలో ఆచరించిన నియమాలు ఏంటంటే, మనం పొద్దునే లేచి తలస్నానం చేసి మనం దేవుడి దగ్గర కూర్చొని బిల్వాలతో కానీ తులసి దళాలతో కానీ లక్ష్మీనారాయణుడికి అర్చన చేస్తే మనం చాలా శుభం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ ధనుర్మాసంలో చేయటం ఇంకా చాలా విశేషం. మనకి లక్ష్మీ అమ్మవారు చేసుకుంటాం, అలా నారాయణుడు కూడా చేసుకుంటాం. చాలా విశేషమైన మాసం కాబట్టి మనం ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. మనం ఎక్కువ అనుగ్రహం సిద్ధించే మాసం మార్గశిర మాసం కూడా అంటాం మనం. ధనుర్మాసంలో కూడా సేమ్ అంతే మనకి. ఓకే శాస్త్రి గారు, ఇప్పుడు వివేక్ శర్మ గారు చెప్పినట్టు బిల్వపత్రాలు అన్నారు. బిల్వపత్రం అనగానే చాలామందికి త్రిదళం త్రిగుణాకారం అని శివుడు గుర్తు వస్తూ ఉంటాడు. మరి బిల్వ పత్రం గురించి ఈ మాసంలో ఎందుకు వినాల్సి వస్తుంది, ఎందుకు పూజించాలి అసలు? అయ్యో, ఇది చాలా మంచి ప్రశ్న బా, ఊహించండి ఇది. ఎందుకంటే అసలు బిల్వానికిను మార్గశిరానికి సంబంధం ఏంటి? చాలా ముఖ్యమైన సంబంధం. ఎందుకంటే నా దయా సదృశో ధర్మ నా బిల్వ సదృశస్తరుహు నా శివాభ ప్రభుర్నాపి శివరాత్రి వ్రతం సమం. నా దయా ధర్మం చెబుతుంది, నేను మాట్లాడుతున్న మాట కాదండి ఇది. నా దయా సదృశో ధర్మ, ధర్మమును మించిన దయను మించినటువంటి ధర్మం లేదండి. నబిల్వ సదృశస్తరుహు, బిల్వ వృక్షాన్ని మించినటువంటి వృక్షమే లేదన్నారండి. అలాంటి ఈ మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క చేతిలో నుంచి ఉద్భవించినటువంటిదే మారేడు చెట్టు. ఏమండి, ఆ మారేడు, ఆ బిల్వ సాక్షాత్తు అమ్మవారు అందులోనే అధివసించి ఉంటుంది. సాధారణంగా మన అందరం లోకసామాన్యంగా తెలుసున్నది ఏంటంటే, తులసి వృక్షాన్ని, తులసి చెట్టుని మనం లక్ష్మీ స్వరూపంగా విష్ణు స్వరూపంగా భావన చేస్తాం. అయితే అత్యంత శీఘ్రగతిన లక్ష్మి అతి సులభంగా అష్టలక్ష్ములు మనల్ని వరించాలంటే దానికి ఒక ప్రధానమైనటువంటి భూమికి ఏంటంటే నదయా సదృశో ధర్మ న బిల్వ సదృశస్తరు. బిల్వ వృక్షాన్ని మించినటువంటి చెట్టు లేదన్నారండి. మనం అనేక చెట్లను సనాతన ధర్మంలో పూజ చేస్తామంటే ప్రకృతిని అర్చన చేయడమే సనాతన ధర్మం. సనాతనంలో నీళ్లని, పంచభూతాలని చూసారా, పశుపక్ష్యాదుల్ని, తోటి మానవుణ్ణి, ఏ వస్తువుని కాలితో తన్నం. మనం పడక నుంచి దిగుతోనే, మంచం నుంచి దిగుతో భూమిని ముద్దాడి నమస్కారం చేసుకున్నమ్మా, నా యొక్క ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని, అనేక వాసనలతో కూడినటువంటి ఈ శరీరాన్ని, దుర్భరమైన ఈ శరీరాన్ని భరిస్తున్నావు తల్లి, నీకు నమస్కృతులు, అపరాధం చెబుతున్నానమ్మా అని దండం పెట్టుకుని భూమిని సాష్టాంగ ప్రణమిల్లి లేస్తాం మనం. అంతటి విశిష్టమైనటువంటి సనాతనంలో ఈ ప్రకృతిని ఆరాధన చేసేటటువంటి అంగభూతంగా మొట్టమొదట నా దయా సదృశో ధర్మ, ధర్మంగా బతకండ్రా బాబు చెబుతోంది.
అంటే పశుపక్ష్యాదులతో సహా ఏ జీవిని మనం గెల్లం, ఏడిపించాం, అన్యాయంగా వాళ్ళని ఏం మాట్లాడం. సాటి మానవుడిలో భగవత్ స్వరూపం, నీలో ఏముందో నాలో, నీలో ఉన్న శివుడు నాలోనూ ఉన్నాడు, నీలో ఉన్న విష్ణువు నాలోనూ ఉన్నాడని. అంటే ఆత్మ అనాత్మ వివేకం సమానంగా చూస్తాం అందరినీ కూడా, ఎవరిని కించపరిచి మాట్లాడం. ఏమంటే ఇలా చూసేటటువంటి ధర్మంలో ఆ చెట్టుకి ఆరాధన చేయడం ప్రధానంగా చెప్పబడింది. ఏమిటది? మారేడు చెట్టు. మంచి మంచి వృక్షాలు ఉన్నాయి, మామిడి, మేడి, రావి, మర్రి, జువ్వి, ఇలా వేద సామాన్యంలో చెప్పినటువంటి వృక్షాలు కోకొల్లలు. అందులో 27 నక్షత్రాలకి 27 వృక్షాలు, నవగ్రహాలకి వృక్షాలు, ద్వాదశ రాశులకి వృక్షాలు ఉన్నాయి. ఏమండి ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ 60 సంవత్సరాలకి కూడా వృక్షాలు ఉన్నాయి. వీటన్నిటినీ తోసిరాజని మారేడు చెట్టు, బిల్వం. ఆ మారేడు చెట్టుకు ఉండినటువంటి ప్రాధాన్యత సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే భూమండలంలో ఆవిడ ఉదయించింది అని. ఎక్కడెక్కడైతే మారేడు చెట్టు, దానికి నీళ్ళు ఎక్కర్లేదండి, ముండి జాతి చెట్టు, దానికి ఆరాధన చేయటం వలన అష్టలక్ష్ములు అంటే స్థిరమై నీకు ఏమేం కావాలో అవన్నీ వనరు. అంటే మీకు ఇక్కడ ఇంద్ర లోకంలో ఇంద్రుడు తన పదవిని జాగ్రత్తగా రక్షించుకోవడానికి ఎవరికి కూడా మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళకుండా రక్షిస్తాడు వాడు. ఈ జీవి ఏ జీవి కూడా ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయకుండా చూసుకుంటాడట. ఎందుకంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా సూక్ష్మాన్ని గమనించాలండి. ఏమిటి? మారేడు చెట్టు దగ్గరికి వాడు వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు అనుకోండి, ఈ మాసంలో ఆ మారేడు తీసుకొచ్చి విష్ణువుకి సమర్పణ చేసాడు అనుకోండి, ఈ మాసంలో ఇంద్ర పదవి ఖాళీ అయిపోతుంది. అక్కడ ఎవడైతే ఈ మారేడు చెట్టు యొక్క వృక్షానికి దగ్గర నమస్కరిల్లి ప్రణమిల్లి నమస్కరించి, అమ్మా ఈవేళ నీ పత్రములతోటి శివుడిని ఆరాధన చేద్దాం అనుకుంటున్నాను, విష్ణువుని ఆరాధన చేద్దాం అనుకుంటున్నాను తల్లి అనుగ్రహించు అని నమస్కారం చేసుకుని పత్రాలు కోశాడు, తత్క్షణమే ఇంద్రుడికి చాలా ప్రమాదం ఏర్పడుతుందిట. ఎలాగా? తన పదవి వీడు పట్టేస్తాడనే భయం. అందువల్ల సాధ్యమైనంత మేరకు ఆ ఆలోచన నుంచి దూరం చేస్తాడట. ఇది చాలా హాస్యాస్పదంగా ఉండినప్పటికీ కూడా ఇది సత్యము సత్యము సత్యం. అందువల్ల అంతటి ప్రభావమైనటువంటి ఈ మారేడు వృక్షం అర్చన, ఆ మారేడు పత్రి శివుడికి ఆరాధన, విష్ణువుకి ఆరాధన చేయడం విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. శుభం. అసలు ఇంకా సందేహం అనేది లేదు. అసలు ఈ మాసంలో బిల్వ పత్రాలతో పూజించాలి అనేది అర్థమైపోయింది. అలాగే బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ఏ ఏ స్థానాలు శుద్ధి ఉంటే ముహూర్తాలు ఉంటాయి, లేకపోతే అసలు ముహూర్తాలు ఎందుకు ఉంటాం? మామూలుగా 7-8 స్థానాలు శుద్ధై ఉండాలి, ముహూర్తాలు రహితం అవ్వాలి, బలం ఉండాలి అని చెప్పేసి అనుకుంటే కనుక. తర్వాత మనకి మూఢమి అని చెప్పి ఉంటుంది, గురుమూఢమి, శుక్రమూఢమి. ఈ మూఢములో ముహూర్తాలు ఉండవు. అటువంటి టైంలో వివాహాది ముహూర్తాలు శుభకార్యాలు ఏవి కూడా ఉండవు మొత్తం. అలాగే శూన్యమాసాలు, పుష్యమాసము, తర్వాత ఆషాఢ మాసము, భాద్రపద మాసము, ఈ శూన్యమాసాలు. ఇటువంటి టైంలో కూడా ముహూర్తాలు ఉండవు కాబట్టి తగ్గి ఉంటుంది. కాబట్టి మామూలుగా ముహూర్తాలు శూన్యమాసంలోనూ మూఢములోనూ ముఖ్యంగా ఉండవండి. ఓకే. అలాగే వివేక్ శర్మ గారు, అంటే కాలాన్ని కొలవడం గురించి అంటే పురాణ భాషలో చెప్పాలి, చంద్రమానం సౌరమానం అంట. అసలు ఈ రెండు ఏంటి? ఇప్పుడు చంద్రమానం అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నక్షత్రం బట్టి మనకి ఆ మాసం తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అప్పుడు జ్యేష్ఠ మాసం అని అంటాం. ఇప్పుడు మనకి ధనిష్ఠ నక్షత్రంలో ఉంటే మనకి ధనుర్మాసం అని అంటాం. ఇప్పుడు సౌరమానంలో అయితే అంటే రవి 2 మాసాలకి మారుతూ ఉంటాడు ఒక రాశికి. ఇప్పుడు మనకి ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనకి ధనుర్మాసం అంటున్నాం. ఇప్పుడు రవి ఇప్పుడు మనకి ధనుర్రాశిలో ఉంటారు కాబట్టి మనకి ధనుర్మాసం అని చెప్తున్నాం. ఇప్పుడు దీని గురించి మనం ఓకే. శాస్త్రి గారు, ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సరంలో అధిక మాసం కారణంగా పండగలు ఎలా జరుపుకోవాలన్న ఒక కన్ఫ్యూజన్ తోటి చాలామంది ఇవాళ సాయంత్రం రేపు తెల్లవారుజామున కూడా పండగ ఉందని చెప్పి ఒక దీపావళి, దసరా ఇలా కొన్ని పండుగలు జరుపుకుంటూ వచ్చారు. రాఖీ పండుగ ముఖ్యంగా రాఖీ నుంచి మొదలైంది. అయితే ఇప్పుడు శూన్యమాసంలో పెళ్లిళ్ళు చేయకూడదు అంటున్నారు, కానీ ఇప్పుడు చెయ్యొచ్చు అంటున్నారు. అంటే అంటే ఇప్పుడు ఈ ధనుర్మాసంలో వివాహాలు జరపచ్చు, అంటే శూన్యమాసంలో చేయకూడదు వివాహాలు అంటున్నారు. అసలు ఈసారి ఎందుకు ఇలా అయింది?
పుష్యమాసంతో కూడినటువంటి ధనుర్మాసం, పుష్యంతో కూడిన ధనుర్మాసం వివాహాలకి పనిచేయదండి. అది మార్గశిర మాసంతో కూడినటువంటి మాసం అయితే ఉత్తమం అని చెప్పబడింది. ఇది ఇప్పుడే కాదు, ప్రధానంగా అధిక మాసములు వచ్చినప్పుడు కానీ, ఈ అధిక మాసాలు వచ్చినప్పుడు మాసం మారిపోతుంది. పుష్యంతో కూడినటువంటి మాసం పడితే ఖచ్చితంగా వివాహాలు పనిచేయవు అని శాస్త్ర ప్రమాణం, పంచాంగకర్తల నిర్ణయం. దాని ప్రకారంగానే ముందుకు పెడుతున్నాం మనం. సనాతన ధర్మాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మాస విశిష్టత, ఈ మాసంలో ఇలా శూన్యం కలిసి వచ్చిందా లేదా వృద్ధి మాసములు అధిక మాసములు వచ్చినాయా, అప్పుడు ఈ మాసం ముందుకు వెళ్ళిపోతుంది. తదాది అంటే ప్రత్యేకించి ఈ మాసంలో చెయ్యకూడదు అంటే అది శూన్యమాసంతో సమానమని చెప్పబడింది. అందువల్ల ధర్మసింధు, నిర్ణయసింధు, ఎలాజీయం మొదలైనటువంటి శాస్త్ర గ్రంథాలలో కూడా దీని గురించి సవివరంగా ఉన్నది. దానిని అనుసరించే మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే ధనుర్మాసంలో ఉపనయనాలు చేయవచ్చా అని ఒక సందేహం కూడా ఉంది. చేయకూడదండి. ఎందుకు చెయ్యకూడదు అంటే ఉపనయనములకు, ఉపనయనము అనగానే దీనికి ఉచ్చస్థితిలో గురువు, తద్వారా గురుబలం బాగుండి ఈ ఉపనయన అర్హత అనగానే ఎవరికి ఉపనయన అర్హత అంటే 4 వర్ణముల వారికి ఉపనయనం ఉన్నదండి. 4 వర్ణముల వారికి జంధ్యం వేసుకునేటటువంటి అధికారం ఉంది. ఈ 4 వర్ణముల వారు కూడా బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రాదులు 4 వర్ణముల వారికి ఉపనయన అర్హత ఉంది. శిఖా యజ్ఞోపవీతములు 4 వర్ణముల వారికి ఉన్నాయండి. అయితే వ్యవసాయ వృత్తులు, వ్యాపార పరిధి, అలాగే దేశ రక్షణ వ్యవస్థ, ఈ 3 భాగములు 3 వర్ణములు పంచుకున్నాయి కనుక వాళ్ళు పూర్తిగా బ్రాహ్మణ ధర్మానికి దానిని ఆపాదించేసి, అయ్యా నువ్వు దీనిని కుదురుగా కూర్చున్న చోట అధ్యయనము, వేదాధ్యయనం చేయడము, అధ్యాపకత్వం, నువ్వు బోధించటము, దీనిని వృత్తిగా వ్యాసంగంగా పెట్టుకున్నావు కనుక ఈ సనాతన ధర్మంలో ఉండినటువంటి ఈ యొక్క ఉపనయన అనేటటువంటి ప్రక్రియలో జనివారము, జందము, దంధ్యము దీనిని నువ్వు దగ్గర ఉంచుకుని సంరక్షిస్తూ మాబదులుగా, అంటే ఇక్కడ బ్రాహ్మడు ఏం చేస్తున్నాడు, వీడి పని ఏమిటి అంటే దేశరక్షణ వ్యవస్థలో ఉంటున్నాడా లేడు, వ్యవసాయంలో ఉంటున్నాడా లేడు, పోనీ ఉద్యోగంలో ఉంటున్నాడా లేడు, ఏం చేస్తున్నాడు, ధర్మాన్ని భూమండలం మీదకి తరలించి ప్రతి పశుపక్ష్యాదులతో సహా దేవదత్తం చేసేస్తున్నాడు అంతా కూడా. ఈ ధర్మాన్ని ధార్మికంగా వీడు ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాల సంధ్యా సమయంలో ఇచ్చేటటువంటి అర్ఘ్యపాద్యముల వల్ల సనాతన ధర్మం వృద్ధి చెంది ప్రతి జీవికి పిపీలకారి బ్రహ్మపర్యంతము కూడా ఆ సమయమునకన్నీ అందుబాటు అయ్యేటట్టు వీడు చేస్తున్నాడండి బ్రాహ్మడు. అంటే ఈ జంధ్యము, జనివారము, జంధ్యము అనేటటువంటి నానుడిలో యజ్ఞోపవీతంగా కీర్తించబడుతోంది. దీనిని త్రికాలములలోనూ దానికి ఒక మంత్రవతుగా ఒక గాయత్రీ జపాన్ని చేసి, నా గాయత్రి ఆఫ్పరం మంత్రం నా మాతృప్రదైవత, తల్లిని మించినటువంటి దైవం లేదని సనాతనం చెబుతోంది, గాయత్రిని మించిన మంత్రమే లేదని చెబుతోంది. అలా గాయత్రీ ధ్యానము ద్వారా లోకములన్నీ సుభిక్షంగా ఉండేటట్టుగా రక్షించమని. అంటే ఈవేళ మనం గొప్పవాళ్ళం కాదండి, సామాన్య చీమ కాలు కంటే తక్కువ మనందరం సూక్ష్మజీవులు అని చెప్పాలి. మన పూర్వులు వేదాధ్యయన తత్పరులైనటువంటి వాళ్ళు సనాతనంలో మన తాత ముత్తాతలందరూ కూడా అన్ని వర్ణములలోని ఒక సుమారుగా ఒక 5-10 తరముల ముందరకు వెళ్ళిపోతే వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని పెంచి పోషించారు. రాజధర్మంలో కానీ ఎవరైనా సరే ఈ ధర్మం ఇలా ఉంటేనే భారతదేశం పూజించబడుతుంది. ఈ ధర్మానికి ఏదైనా హాని ఏర్పడిన రోజున ధర్మం పోయి భారతదేశం కుప్పకూలుతుందని వాళ్ళు నిర్ణయం చేశారండి. అందువల్ల ఇక్కడ సనాతనం గురించి గట్టిగా నేను వాదిస్తున్నది ఏమిటంటే, ఇక్కడ యజ్ఞోపవీతం అనే విషయం వచ్చింది కనుక బ్రాహ్మణ ధర్మం వాడు పోషిస్తున్నాడు. ఏం పోషిస్తున్నాడు? సనాతనాన్ని పోషిస్తున్నాడు. యజ్ఞోపవీత ధారణ చేసి త్రికాలంలో వాడికి ఏమీ పని లేదు. ఇంకా దేశక్షేమం కోసం వాడు తర్పణం, సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీ, ప్రతి విషయంలోనూ కూడా అయ్యా సంధ్య నీకు నమస్కారం, తర్పణం చేస్తున్నాను. ఈ తర్పణం ద్వారా సూర్యుడు సకాలమునకు ఉదయించుగాక, చంద్రుడు సకాలమునకు పండ్లపైన పుష్పాలపైన తన మధురమైనటువంటి తెల్లనైనటువంటి చంద్రకాంతిని విడిచిపెట్టి సమానమైనటువంటి ఫలితాన్ని దానిలో ఉండేటువంటి అమృత బిందువులను సమస్తమైనటువంటి లోకానికి పంచిపెట్టి వర్షింపజేసి వర్ధల్ల చేసి సకా దేశోయం క్షోభరహిత బ్రాహ్మణాస్సంతు నిర్భయా అపుత్ర పుత్రిణస్యంతు, ఇదంతా
సనాతనంలో వాడు తెల్లవారు లేచి సనాతనం గురించే ఈ యజ్ఞోపవీతధారణ చేస్తున్నాడు. అందువల్ల ఇది ఒక అద్భుతమైనటువంటి విశేషమైన కర్మ. అందువల్ల దీనిని యజ్ఞోపవీతధారణ అనేటువంటి దానికి బలీయమైనటువంటి గ్రహ సంపత్తి వటువుకి అలాగే ఉపదేశం చేసేటటువంటి ఆచార్యుడికి కూడా ఉండాలి. కనుక వాళ్ళు ఉభయుల్ని కూడా రక్షించటానికి, తద్వారా వాళ్ళు వృద్ధి చెంది భవిష్యకాలంలో వేళ ఏదో వేడుక ఒకరోజు చేసేసి వాడిని ఆ పెళ్లికి ముందు ఓ రోజు చేసి వివాహం చేసేయడం కాదండి, ఇది తప్పు. ఏమండి 4 రోజులు ఉపనయనం సదాచారంగా మేమందరం ఆచరించుకున్న వాళ్ళని, ఆ ప్రకారంగా మా తండ్రులు మాకు చేసినదే ఈ ప్రకారంగా చేసి ఏమండి తద్వారా ఆ వటువు సనాతన ధర్మం గురించే జీవిస్తాడు, సనాతనం గురించే వాడు పాటుపడతాడు జీవితకాల పర్యంతము కూడా. అలా గురువు దగ్గర ప్రమాణం తీసుకుంటాడు మొట్టమొదటి రోజు. అలా సనాతన ధర్మం గురించి ఆ ఉపనయన అర్హతకి ఈ మాసములు దక్షిణాయనము అంత శ్రేయోదాయకం కాదు. ఎందుకంటే బలమైనటువంటి ముహూర్తములు, అందున దక్షిణాయనము అనగానే కొంత సంపత్తి తగ్గుతుంది దీంట్లో. అందువల్ల ఉత్తరాయణంలో విశేషంగా సూర్యుడు ఉచ్చస్థితిలో లగ్న గ్రహగతులను అనుసరించి గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ ముహూర్తములలో దొరుకుతుంది కనుక, గురుబలం ఉంటుంది కనుక ఆ మాసములలో ఏంటి వైదిక మాసాలు అయినటువంటి అన్ని మొత్తం చెప్పాను నేను. 12 మాసాలు చాలా విశిష్టమైనటువంటివే. అందులో మనం చెప్పుకున్నట్టుగా చైత్రం, వైశాఖం ఇలా మాఘాని పంచక మాసాలలో ఉపనయనం చేయటం వలన విశేషమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది. తద్వారా వాడు దేశానికి వెన్నెముకగా తయారవుతాడని చెప్పి ఆ మాసములలో ఉపనయన అర్హత చెప్పబడింది. శాస్త్రి గారు, మరో ధర్మ సందేహం ఏంటంటే, అమ్మవారిని పూజిస్తే అయ్యవారు అనుగ్రహిస్తారు, అయ్యవారిని పూజిస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు. ఇది గనక నిజమైన, లేదంటే ఇప్పుడు ఆండాల్ పూజ చేసి తిరుప్పావై పఠిస్తే ఈ లెక్కన విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడా? ఏమండి అమ్మ, మీరు మంచి ప్రశ్న వేశారు. ప్రేక్షకుల తరఫు నుంచి ఇది నేను సమాధానం. ఎలా అంటే బీఆర్కే న్యూస్ వాళ్ళకి ఇలాంటి చర్చ చాలా చాలా అద్భుతం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని వృద్ధి చేయాలనే ఆలోచనతో బీఆర్కే న్యూస్ వారు ఇలాంటి విశేషాలు ప్రజలలోకి తీసుకెళ్లడం వలన వాళ్ళకి ఆధ్యాత్మిక నివృత్తి అయ్యి ఇంకా దగ్గర ద్రోవలో వాళ్ళు వృద్ధి చెందడానికి వీళ్ళు చేస్తున్న ఈ బృహత్ కార్యక్రమం, ఈ యజ్ఞం ఇలా కొనసాగి అనేకమైన శుభమంగళాలు న్యూస్ ఛానల్ వారికి, దీనిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక బంధువులందరికీ కూడా కలగాలని తెలియచేస్తా. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు విష్ణువుని ఆరాధన చేస్తే అమ్మవారిని ఆరాధన చేయక్కర్లేదా? లేదా అమ్మవారిని తిరుప్పావై పఠించి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తరం చెప్పుకుని ఏదో గోదా అష్టోత్తరం చెప్పుకుని ముగించేస్తే పూజా వేళకి ఫలితం వచ్చేస్తుందా అని ప్రశ్న. ఏమండి, మనం చిన్న మీకు తెలియంది కాదు ఇది, కానీ నన్ను ఆసక్తి కొద్దీ అడిగింది ఆవిడ. ఏమండి, మీ పేరేమిటో? నా ప్రశ్న కాదు, ప్రేక్షకుల ప్రశ్నే. అదే అదే అయితే ఏంటంటే ఏదైనా శుభలేఖ ప్రింట్ చేసాం మనం. సకుటుంబ సపరివార బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారంలో స్వీకరించి మమ్మ ఆనందింపజే ప్రార్థన. మీకు తెలిసిందే కదా అది. ఏమంటే మీ ఇంట్లో ఒక్కరే రావాలి భోజనానికి అని చెబుతున్నావా? మీరు ఒక్కరు వచ్చి ఆశీస్సులు అందజేయండి మా పిల్లాడికి అని చెబుతున్నావా? లేదు కదా, సకుటుంబంగా పిలుస్తున్నాం. అలా అమ్మవారు లేదే అయ్యవారు లేరు, అయ్యవారు లేదే అమ్మవారు లేరు. వాళ్ళు ఇద్దరినీ సేవించుకోవడం సనాతనం యొక్క గొప్పదనం. దంపతులిద్దరూ కూర్చుని అర్చన చేస్తున్నాం, అక్కడ దంపతులిద్దరూ ఉండాలి కదండి. అలా మనం అర్చన చేయటం వలన ఆ విశేష ఫలితం గొప్పదైనటువంటి అమ్మకి తెలుసండి. కొడుక్కి ఏం కావాలో, పిల్లాడికి ఏం కావాలో, ఏ ఆకలి అవుతుందో పాలివ్వాలా, పెరుగన్నం పెట్టాలా, దద్దోజనమే పెట్టాలా అనేది ఆవిడికి తెలుసు. ఇవ్వాలి అంటే అయ్య అనుగ్రహం కావాలి, వీళ్ళిద్దరి అనుగ్రహం కావాలంటే పితృదేవతల అనుగ్రహం కావాలి. అందువల్ల విశేషించి మనం అర్చన చేయటం వలన వీళ్ళ ఉభయులని వీళ్ళిద్దరూ అనుగ్రహించి మనకు కావలసినటువంటి వరాల జల్లులలో మనల్ని తడుపుతారు. ఓకే ఓకే అండి. వివేక్ శర్మ గారు, బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే దినకర శాస్త్రి గారు, నిజంగా మీ ముగ్గురు ఇవాళ రావడం, ధనుర్మాసం గురించి మాకున్న సందేహాన్ని నివృత్తి చేయడం, నిజంగా మీరు నా ఆసక్తి కాదు ప్రజల వైపు నుంచి వచ్చిన ఆసక్తి కొద్దీ అడిగాను. ఆ ప్రశ్నలు అన్నిటికీ కూడా సరైన వివరణ ఇచ్చారు, సందేహ నివృత్తి చేశారు. ధన్యవాదాలు మీ ముగ్గురు. శుభం శుభం శుభం. ఇదండి ఈనాటి ఆధ్యాత్మిక వాహిని ధనుర్మాసానికి సంబంధించిన ప్రత్యేక భక్తి కార్యక్రమం.